కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ప్రజావాణి కార్యక్రమం బిజీగా ప్రజల వినతులతో ప్రజాభవన్ కిటకిటలాడుతున్నది. అందులో ఎక్కువగా భూమికి సంబంధించిన ధరణి పోర్టల్ సమస్యలు, డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు, ఫీజు రియంబర్స్మెంటు, గల్ఫ్ బాధితుల సమస్యలు తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన మహిళా పొదుపు సంఘం పేరుతో ఛాయ్, కాఫీ, బిస్కెట్, సమోసా, ప్రజాభవన్ సమస్యలతో సందర్శించిన వారి సౌకర్యార్థం ఆకలిగొన్న వారికి 5 రూపాయల భోజనం స్టాలు కూడా ఏర్పాటు చేసిన బల్దియా అధికారులు. అక్కడికి వస్తున్న వారు చాలామంది ఉదయమే ఇంటి నుంచి బయలుదేరి బస్సుల్లో రావడం, దీంతో ఛాయ్, బిస్కెట్ ఇంటి దగ్గర కానీ బయట కానీ దొరకపోవడంతో ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన మహిళా ఇందిరాశక్తి క్యాంటీన్ ద్వారా వాళ్ళు సేద తీరుతున్నట్టుగా తెలుస్తున్నది.